మనం బుద్ధుని ఫోటో ఎక్కడ చూసినా కూడా బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేస్తున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంటది. ఇంకే ఫోటో కూడా మనం బుద్ధుడు అనగానే ఊహించుకోవడానికి అవకాశం లేదు. ఆ బోధి వృక్షం కింద ధ్యానం చేయడం అనేది దేనికి సంకేతం? కానీ కొంతమంది మనవాదులు బౌద్ధంలో చేరిన తర్వాత భగవాన్ బుద్ధుడు ఒక బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తే వెనక పెద్దటి వెలుగు వచ్చి ఆ వెలుగు ద్వారా జ్ఞానం వచ్చింది అని మళ్ళా ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి చెప్పాలంటే అది కరెక్ట్ గా కాదు. అతని జ్ఞానం కోసం బోధి వృక్షం కింద ధ్యానం చేయలేదు, ఆయన మానసిక ప్రశాంతత కోసమే చేశాడు. ఆయన యొక్క జ్ఞానం అంతా కూడా ప్రజలను సందర్శించి తిరిగి తెలుసుకున్న జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ప్రజలకు బోధించడానికి తను మళ్ళా తిరిగి బయలుదేరాడు. కాకపోతే మనకు ఆ రోజుల్లో చిత్రకారులు కానీ ఫోటోలు కానీ వీడియోలు కానీ లేవు కాబట్టి 100% చెప్పాలంటే భగవాన్ బుద్ధుడి యొక్క చిత్రపటాలన్నీ కూడా ఊహా చిత్రపటాలే. కాబట్టి ఆ యొక్క జ్ఞానం పొందిండు బోధి వృక్షము బుద్ధుడు ఇలా ఉంటాడు అనేది చాలా వరకు అలా వచ్చింది. నిజంగా చెప్పాలంటే భగవాన్ బుద్ధుడు అనేది అతని యొక్క జ్ఞానమే మనకు ఎక్కువ అవసరం, కానీ అతని రూపాన్ని మనం అవి కూడా ఎక్కువ చూడకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం.